వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది కొత్తగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాంతోపాటుగా ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితి అలా అనుకూలిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫినాన్షియల్ బర్డెన్ ఉంటుంది వాళ్ళ మీద, సమయం అనుకూలించలేకపోవచ్చు, లేదా ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అనేకం ఉంటాయి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ మంత్ కా మంత్ అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఎస్విఆర్ అకాడమీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా కానీ మీకు జీరో నాలెడ్జ్ ఉంది, మీ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా ఏం చదవాలి అనే దానికన్నా కూడా ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తుందండి. ఇదే గైడెన్స్ పార్ట్ కిందకు వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ గైడెన్స్ వీడియో. జీరో నుంచి మీరు స్టార్ట్ చేసిన ఈ జీరోలో ఎవరుంటారు? ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఆపిన వాళ్ళు, ఇప్పుడు నుంచి కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ప్రిపేర్ అయినా సరిగా అర్థం కాని వాళ్ళు, ఫ్రెష్గా స్టార్ట్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళందరూ హౌస్ వైఫ్స్, వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ ప్లాన్ కనుక స్టార్ట్ చేస్తూ ఉంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేదే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా ఎలా చదవాలి అనే గైడెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్విఆర్ అకాడమీలో ఈ 1-to-1 గైడెన్స్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్కి కాల్ చేసినప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఏ టైంలో ఎలా చదవాలి, ముందు ఏ సబ్జెక్ట్ చదవాలి, తర్వాత ఏ సబ్జెక్ట్ చదవాలి, సబ్జెక్ట్ ఆర్డర్ ఏంటి, మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు అడ్మినిస్ట్రేషన్కి కాల్ చేస్తే. సో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారండి 1-to-1 గైడెన్స్ కింద. ఏవైనా సబ్జెక్ట్ డౌట్స్ వచ్చినప్పుడు, పూర్తిగా మీకు అర్థం కాలేనప్పుడు, వాళ్ళు పరిష్కరించలేనప్పుడు నాకు కూడా మీతో కాంటాక్ట్ని ఇస్తారు. మీకు ఎలాంటి వాట్సాప్ నెంబర్ ఇస్తారు. ఎలాంటి సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నా కానీ మీరు దాంట్లో పోస్ట్ చేసినట్లయితే నేను కూడా ఆ సబ్జెక్ట్ డౌట్స్కి స్పందిస్తూ ఉంటాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎలా చదవాలి, దీన్ని ఎలా ముందుకెళ్ళాలి మనం అనే దాన్ని ఒకసారి గమనిస్తే, అసలు గ్రూప్ 2 యొక్క సిలబస్ ఏంటి పూర్తిగా అర్థం చేసుకోవాలండి. సిలబస్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు సిలబస్ని అర్థం చేసుకోవాలి అంటే, మన నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఎగ్జామ్లో ఏం అడుగుతారు అనేది కదా. ఆ ఎగ్జామ్లో ఏం అడుగుతున్నారు? సిలబస్ అడుగుతున్నారు. ఆ సిలబస్ ఏంటి మన నుంచి వాళ్ళు ఆశిస్తున్నారు, ఇది మీకు తెలియాలి అని. సపోజ్ ఎకానమీ ఎందుకు తెలియాలండి? ఎకానమీ తెలియాలి అని అనుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, ఎకానమీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే మీరు ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సపోజ్ ఏపీ ఎకానమీ తీసుకున్నారు. అసలు ఎకానమీ అర్థమైతేనే ఏపీ ఎకానమీ అర్థమవుతుంది. ఏపీ ఎకానమీ తీసుకుంటే ఇప్పుడు చూడండి, రాయలసీమ ప్రాంతంలో ఇండస్ట్రీ హబ్గా మారుతుంది రాయలసీమ ప్రాంతం. ఎందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాయలసీమని ఎక్కువగా ఇండస్ట్రీ హబ్గా కాన్సన్ట్రేషన్ చేసింది? దీంట్లో నుంచి ఎంసీక్యూస్ వస్తాయి రేపు. ఎందుకు? మనల్ని తెలుసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకని ఏపీ ఎకానమీ నుంచి అడిగినప్పుడు ఏపీ ఇండస్ట్రీస్ రాయలసీమలో ఎందుకు వస్తాయని అడుగుతారు. ఎందుకండి? ఇది గ్రూప్ 1 సబ్జెక్టు కూడా ఆబ్జెక్టుతో పాటు. చూడండి, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. భారత్ డైనమిక్ లిమిటెడ్ వచ్చింది. మనకి అనంతపురంలో శ్రీ సిటీ, తిరుపతి ఈ ప్రాంతాల్లో మీరు గమనిస్తే అనంతపురంలో కియా యూనిట్ ఉంది. తర్వాత శ్రీ సిటీ ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇలా రాయలసీమ ప్రాంతంలో అగ్రికల్చరు మాన్సూన్ బేస్డ్, అందుకని అది డెవలప్ కాకపోవచ్చు. ఎక్కువ సర్వీసు అంతగా కాన్సన్ట్రేషన్ అవ్వలేదు. ఎందుకంటే తిరుపతి ఒక్కటి కొంచెం పర్లేదు, వైజాగ్లో ఎక్కువగా సర్వీస్ కేంద్రీకృతం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్ని అలాగూ మనం వదులుకున్నాం. ఇప్పుడు మనం చూస్తే రాయలసీమ ప్రాంతంలో అన్ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మనం సాల్వ్ చేయాలంటే ఏపీ గవర్నమెంట్ అక్కడ అగ్రికల్చర్ డిపెండెన్సీ కూడా తక్కువ కాబట్టి అక్కడ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు. అందులో హ్యూజ్ ల్యాండ్ ఉంది, పాపులేషన్ తక్కువ, ల్యాండ్ ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో. ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ జోన్కి చాలా అనుకూలమైన ప్రదేశం. సో ఇప్పుడు మనం ఇది అర్థం చేసుకుంటే, ఇట్లా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అర్థం చేసుకుంటూ ఉంటే మనకి ఎగ్జామ్లో వచ్చే పాయింట్స్ని కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఏదైనా చెస్ గేమ్ ఆడాలనుకోండి, చెస్ కాయిన్స్ ఉంటే సరిపోదు. మీరు చెస్ కాయిన్స్ని పట్టుకుంటే అక్కడక్కడ పడిపోతాయి. చెస్ బోర్డు ఉంటేనే ఆ కాయిన్స్ని ఎక్కడ పెట్టాలో అర్థం అవుద్ది. చెస్ బోర్డు అనేది కాన్సెప్ట్ అయితే చెస్ కాయిన్స్ అనేది మీకు ఎగ్జామ్లో వచ్చే పాయింట్స్. చెస్ బోర్డు లేకుండా చెస్ కాయిన్స్ ఎందుకు పనిచేయవు? అర్థమైందంటే చెస్ కాయిన్స్ నేర్చుకున్నా
మీరు ఎక్కడ పెట్టి ఆడాలో మీకు తెలియదు. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెస్ బోర్డ్ ఇంపార్టెంట్. చెస్ కాయిన్స్తో పాటుగా చెస్ బోర్డు ఉంటే, కాన్సెప్ట్ ఉంటే మీరు ఆ కాయిన్స్ని ఎక్కడైనా కానీ మూవ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు రూల్. అర్థమైందండి? సో అందుకనే మన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది సిలబస్లో ఉంటుంది. అందుకని నేను ఇంతకుముందు రీసెంట్గా చాప్టర్ వైజ్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీలో చాప్టర్ వైజ్ ఏమి ఇంపార్టెంటో నేను మీకు ఇచ్చాను. ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, పిన్ చేస్తాను. ఒకసారి చూడండి. చూస్తే మీకు ఏ చాప్టర్ నుంచి ఏ ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా మీరు రికగ్నైజ్ చేసే విధంగా నేను ఇచ్చానన్నమాట. ఎందుకంటే ఒక చాప్టర్లో ఎక్కువ మార్క్స్ ఉంటాయి, ఒక చాప్టర్లో తక్కువ మార్క్స్ ఉంటాయి. చిన్న చాప్టర్లో ఎక్కువ మార్క్స్ అడిగితే దాన్ని 100 రోజులు కేటాయించారనుకోండి, మీరు చదవడానికి ఉపయోగం లేదు కదా. ఏ చాప్టర్ ఎంత పెద్దదైతే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయా, ఇంపార్టెంట్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయా, రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ లింకేజ్తో వస్తున్నాయా, ఈ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మొత్తం కూడా నేను క్లాసెస్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో సిలబస్ని అర్థం చేసుకోవాలండి. ముందు గ్రూప్ 2 ప్రిలిమినరీలో 5 సబ్జెక్టులు ఉన్నాయి, గ్రూప్ 2 మెయిన్స్లో 4 సబ్జెక్టులు ఉన్నాయి, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ సొసైటీ, ఇండియన్ అండ్ ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. ఈ 5 సబ్జెక్టులని మీరు ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ కంప్లీట్ చేస్తూ ముందుకెళ్ళాలి. అండ్ 4 మెయిన్స్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఒకటి పాలిటీ, ఏపీ హిస్టరీ, 2 అంటే 75 ఇంకొక పేపర్ వచ్చేసి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్. ఈ సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా పేపర్ 2 మెయిన్స్ పరంగా చదువుతాం అనమాట. ఇలా సిలబస్ని ఇదే ఎందుకు ఇచ్చారు అనేది నేను క్లాసెస్ చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతూ ఉంటుందండి. అంటే మనకి ఎకానమీలో ఏ చాప్టర్స్ వాళ్ళు కావాలనుకుంటున్నారు. ఒక అడ్మినిస్ట్రేటర్కి ఎకానమీ తెలిస్తేనే ఆటోమేటిక్గా ఫర్దర్గా ఎకానమీని డెవలప్ చేయగలుగుతారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసు, ఆ జియోగ్రఫీని బట్టి ఎక్కడ ఇప్పుడు రాయలసీమ ఉంది, ఇండస్ట్రీస్ని డెవలప్ చేయొచ్చు. అగ్రికల్చర్ ఆంధ్ర, కోస్తా ఆంధ్ర డెవలప్ చేయొచ్చు. మీరు సర్వీస్ సెక్టార్ తీసుకుంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి మేజర్ సిటీస్లో సర్వీస్ సెక్టార్ ఎక్కువగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా అగ్రికల్చరు, జియోగ్రఫీ ఒక్కొక్క దాని సబ్జెక్ట్తో ఇంటర్లింకేజ్ ఉంటుందండి. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే కాదు. అందుకే చెప్పేవాళ్ళు కూడా అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంటే పూర్తిగా వాళ్ళు ఒక సబ్జెక్ట్లో నుంచి ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్ళగలుగుతారు. అందుకే నేను ఎకానమీ చెప్పేటప్పుడు ఏదైనా జియోగ్రఫీ సబ్జెక్ట్ వచ్చినా, హిస్టరీ వచ్చినా దాంట్లోకి వెళుతూ ఉంటాను. సైన్స్ అండ్ టెక్నాలజీ నేను చెప్పేటప్పుడు కూడా వెళ్తూ ఉంటాను. అందుకనే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్తో అటాచ్ అయిన సబ్జెక్ట్ అనమాట. కరెంట్ అఫైర్స్ అనేది సింగిల్ సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ అన్ ఆల్ ఇన్ వన్ అనమాట. ఓకే, సో ఇలా సిలబస్ని అర్థం చేసుకోవాలి. తర్వాత టాపిక్ అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను. ఏ చాప్టర్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ఆ ఏరియాస్ ఏంటి, మనకి ఇంపార్టెంట్ ఏది, ఇంపార్టెంట్ కాదేంటి. సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి, టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్లో బ్యాంకింగ్ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ పెద్ద చాప్టర్ ఇది. అండ్ ప్లానింగ్ పెద్ద చాప్టరు, ఫిజికల్ పాలసీ పెద్ద చాప్టరు, నేషనల్ ఇన్కమ్ కొంచెం ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ లింకేజ్ చాప్టర్ అది. ఎందుకు అది తెలుసుంటేనే జీడిపి ఇప్పుడు ఎంత ఉంది, జిఎన్పి ఎంత ఉంది, రీసెంట్గా బేస్ ఇయర్స్ అన్నీ మార్చారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సర్వీస్ని యాడ్ చేశారు, ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ఇండెక్స్ని ఇన్స్టిట్యూట్ చేశారు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షను, ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షను, ఐఎస్పి. తర్వాత ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంతకుముందు సర్వీసెస్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అవునండి. సో అలానే సిపిఐ, డబ్ల్యూపిఐ బేస్ ఇయర్ వెయిటేజెస్ మార్చారు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఇవన్నీ కూడా రీసెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇయర్ వచ్చిన బుక్స్లో కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు మారింది. అందుకని కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రోజు చూస్తూనే ఉండాలి. అందుకనే ఎస్విఆర్ అకాడమీలో చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్ని ఎవ్రీడే వచ్చే హిందూ పేపర్ టాపిక్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఉంటాను నేను. ఎనీవే అండి, సో ఇలా టాపిక్ అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నారు, రీసెంట్గా విక్రమ్ 1 రాకెట్ న్యూస్లో ఉంది, దాని గురించి పూర్తిగా చదవాలి. మనకి అది ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అయినటువంటి హైదరాబాద్కి సంబంధించినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనేది దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇస్రో బేసెస్ను ఉపయోగించుకున్నారు. ఇన్స్పేస్ అనే కంపెనీ వల్లే ప్రైవేట్కి పబ్లిక్కి మధ్యలో జాయింట్ యాక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. రీసెంట్గా 100 కన్నా ఎక్కువ ఇస్రో సైంటిస్టులు రిజైన్ చేశారు. దానికి కారణం ప్రైవేట్ వాళ్ళ స్పేస్ ఏజెన్సీకి అట్రాక్ట్ అవుతున్నారు, హ్యూజ్ శాలరీస్ ఉండటం వల్ల. అంటే ఇండియాలో ప్రైవేట్ స్టార్టప్స్ యొక్క ల్యాడర్ అనేది, స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దానికి కారణం ఏంటంటే ఇన్స్పేస్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ బాడీ. ఆ ఇన్స్పేస్ గురించి అడుగుతారు రేపు.
తర్వాత మీరు చూసుకుంటే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ యొక్క పాత్ర ఫారిన్ కంట్రీస్లో ఇంప్రూవ్ అవుతుంది. స్పేస్ ఎక్స్ కానీ, బ్లూ ఆరిజిన్ కానీ ఇలాంటివి. అలానే ఇండియాలో కూడా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ అనేది ఫ్యూచర్లో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. స్మాల్ అండ్ నానో శాటిలైట్స్ని ఆర్బిట్లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ మనకి స్కై రూట్ ఏరోస్పేస్ అనేది విక్రమ్ 1, విక్రమ్ 2 ఇలాంటి సిరీసెస్ను ఉపయోగిస్తుంది. సో ఇట్లా మీకు అప్ టు డేట్ ఉంటే అవే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయండి. అందుకనే టాపిక్ అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ని నేను ఒక ప్రిలిమినరీకి సంబంధించిన ఒక వీడియోని కంప్లీట్గా ఇచ్చాను. మెయిన్స్ కూడా ఫ్యూచర్లో ఇస్తాను. ఆ వీడియోని ఈ వీడియో కింద లింకేజ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ రోజు కనీసం 6 నుంచి 8 గంటలు మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలండి. ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే రోజుకు ఒక 3 నుంచి 4 గంటలు ఉంటూ ఉంటే సండే రోజు, సాటర్డే రోజు వాటిని మీరు కవర్ చేసుకోవాలి. మిగతా వీక్లో జరిగినటువంటి అవర్స్ని యావరేజ్న సాటర్డే, సండే మీరు ఎక్కువ రోజులు కష్టపడి ఎక్కువ అవర్స్ కష్టపడి మిగతా వారాన్ని మొత్తం 6-8 గంటల యావరేజ్కి తెచ్చుకోవాలి. అప్పుడు మీరు ఈ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకొకటి దీంట్లో కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ పదాన్ని నేను చెప్పిన తర్వాత అందరూ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి, ఎస్వీఆర్ అకాడమీలో ఒక వీడియో వచ్చింది అంటే దాన్ని కాపీ కొట్టి చాలామంది వీడియోలు చేస్తూ ఉంటారు. కానీ అదే వీడియోని చాలా కొత్త వాళ్ళు చూసి నా వీడియోని చూడలేదనుకోండి, వాళ్ళ నుంచి మనం చేసినాం అనుకుంటారు. కాదు, ఎప్పుడైనా ట్రెండ్ సెట్ చేసేది మనమే. చూడండి, ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జియోగ్రఫీ వీటన్నిటిని తెచ్చింది అసలు ఎస్వీఆర్ అకాడమీ ఓల్డ్ ఛానల్లో. మీరు ఓల్డ్ వీడియోస్కి వెళ్ళండి, ఫస్ట్లో తెచ్చింది మనమే. అసలు ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనే పదాన్ని ఉపయోగించి కరెంట్ అఫైర్స్ని లింకేజ్ స్టాండర్డ్స్తో చదువుకోవాలని, యూపీఎస్సీ ఎలా ఫాలో అవుద్దని, ఏపీపీఎస్సీలో ఒక రెవల్యూషనరీ తీసుకొచ్చాం మనం 2000 తర్వాత, 2020 తర్వాత. సో 2018-19 ప్రాంతంలో కూడా అప్పటి నుంచి ఇక అందరూ దాన్ని ఫాలో అవటం మొదలుపెట్టారు. ఒకసారి చూడండి. దాని తర్వాత నేను చాలా చెప్తాను, సిలబస్లో మార్పు ఉండదు, ప్యాటర్న్లోనే మార్పు ఉంటుందని నేను ఫస్ట్ టైం వీడియో చేశాను. ఎప్పుడు కూడా సిలబస్ ఒకటే ఉంటుందండి. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్యాటర్న్ మారుస్తుంది. ఆ సబ్జెక్ట్ ఇక్కడ, ఈ సబ్జెక్ట్ అక్కడ, ప్రిలిమ్స్లో ఈ మెయిన్స్లో ప్రిలిమ్స్లో కొంచెం ఎక్కువ, మెయిన్స్లో తక్కువ. దీన్ని ప్యాటర్న్ చేంజ్ అంటారు, సిలబస్ చేంజ్ కాదు. ఎప్పుడు కూడా అదే సిలబస్ ఉంటుంది, అదే సబ్జెక్టులు ఉంటాయి. దీన్ని కూడా చాలామంది తెలీదు. ఫస్ట్లో జస్ట్ ప్యాటర్న్ చేంజ్ చేస్తే అందరూ సిలబస్ చేంజ్ అయిందని అనుకుంటారు. ఎప్పుడు సిలబస్ చేంజ్ కాదు. జనరల్ స్టడీస్ ఎప్పుడు అలానే ఉంటుంది. ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, పాలిటీ ఇవన్నీ ఒకే విధంగా ఎప్పుడు ఒకేలా ఉంటాయి. ఇవి మారవు. కాకపోతే తక్కువ వెయిటేజు, ఎక్కువ వెయిటేజు, ప్రిలిమ్స్లో కొన్ని సబ్జెక్టులు, మెయిన్స్లో కొన్ని సబ్జెక్టులు ఇలా ఉంటాయి అంతే. సో అంటే ఈ సబ్జెక్టులు మొత్తం చదువుకొని ఉంచుకుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చిన ఎలా మార్పులు చేసుకున్నా కానీ దానికి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేయాలండి. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యాక ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళాలి, ఇంకొకటి అయ్యాక ఇంకొకటి వెళ్ళాలి. అప్పుడు మీకు ఒక ప్యాటర్న్, సీక్వెన్స్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అండ్ కాన్సెప్ట్ని మర్చిపోరు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇండియన్ సొసైటీ ముందు, తర్వాత ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, తర్వాత కరెంట్ అఫైర్స్ డైలీ ప్రిపేర్ అవ్వాలండి. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఎస్వీఆర్ అకాడమీలో మేము కరెంట్ అఫైర్స్ని అట్లీస్ట్ ఒక మాడ్యూల్ చూడమని చెప్తాం రోజు. ఎప్పటి నుంచి చూడాలి? సో ఇప్పటి నుంచి, ఇప్పుడు మీరు జూలైలో ఉన్నారనుకోండి, లేదా ఆగస్టులో ఉన్నారనుకోండి, వెనక్కి వెళ్ళాలి జనవరి 2026 వరకు. ఇలా రోజుకు ఒక మాడ్యూల్ చూసుకుంటూ వెనక్కి వెళ్ళిపోవాలండి. కరెంట్ అఫైర్స్ డైలీ ప్రిపేర్ అవ్వాలి. ఎన్ని సబ్జెక్టులు ఉన్నా 1 గంట కేటాయించాలి కరెంట్ అఫైర్స్కి. వెనక నుంచి ముందుకెళ్తూ ఉండాలి. లేటెస్ట్ ఏదైతే అప్లోడ్ అయిందో దాన్ని చూస్తూ మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉండాలి మీ ప్రిపరేషన్లో. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది అన్ని సబ్జెక్టులకి ఉంటుంది. ఇండియన్ సొసైటీ కూడా చాలా రకాల కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మీరు గమనించండి. అండ్ ఒక సోర్స్నే ఫాలో అవ్వాలండి. మీరు చూడండి, 10 బుక్స్, 15 యూట్యూబ్ ఛానల్స్ ఇలా ఫాలో అవుతూ ఉంటారు. సో ఫాలో అవ్వండి, తప్పలేదు. సిన్సియర్గా, సీరియస్గా చూసేది రెగ్యులర్గా ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని మీరు అండ్ రియల్ కంటెంట్ ఏదైతే ఉందో, వాస్తవాలు ఏదైతే ఉందో, మిమ్మల్ని మిస్లీడ్ చేయకుండా ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోండి. ఆ సజెషన్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే అందరూ అనేక రకాలుగా చెప్తూ ఉంటే దాని నుంచి కన్ఫ్యూజ్ అవుతారనమాట. మీకు ఇష్టమైంది ఒకటి ఎంచుకోండి, మీకు తెలిసిపోతుంది ఏది పర్ఫెక్ట్ కాదు అనేది వాయిస్లోనే. అప్పుడు దాన్ని మీరు చూజ్ చేసుకొని దాన్నే ప్రిపరేషన్ని ఎంచుకోండి, దాన్నే కంటిన్యూగా ముందుకెళ్ళండి. సో అలా ఇప్పుడు ఒక సోర్స్, ఇప్పుడు ఎస్వీఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్స్, వీడియో క్లాసెస్ ఇచ్చామండి ఆన్లైన్. దీన్ని ముందు ప్రిపేర్ అవ్వాలి. మా గైడెన్స్ ప్రకారం ముందు దీన్ని కంప్లీట్ చేయాలి. రెండోది, మీరు ఏం చదవాలి అనేది నేను ఎస్వీఆర్ అకాడమీలో యూట్యూబ్లోనే రెగ్యులర్గా మీరు ఫాలో అవుతుంటే ప్రిలిమ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ వెయిటేజెస్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి మీరు ఏం చదవాలో ఆ లాస్ట్లో చెప్పాను. ఆ వీడియోనే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు టాపిక్, చాప్టర్ వైజ్ ఎలా వస్తున్నాయి. అండ్ ఎస్వీఆర్ అకాడమీలో తీసుకున్నాక మీరు మన క్లాసులతో తీసుకొని ఇది 100% సఫిషియెంట్ అండి. ఇంకా ఎక్స్ట్రా చదవాలనుకున్న వాళ్ళకి ఏం చేయాలి? పక్కనే మీరు
ఒక స్టాండర్డ్ బుక్ ఏంటి, స్టాండర్డ్ ఏం చదవాలి అనేది కూడా చెప్పాను నేను, ఎన్సీఆర్టీలు కానీ అలాంటివి ఒకసారి చెక్ చేయండి. సో అలానే షార్ట్ నోట్స్ చూసుకోవటం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మీరు అలా చదువుతూ వెళ్ళిపోతూ ఉంటే మీరు ఏం చదివారో కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి రివిజన్ చేసిన దాకా కూడా మీకు ఇబ్బందిగానే ఉంటుంది. కుదరగలిగితే షార్ట్ నోట్స్ రాసుకుంటే అది మీకు మెమొరీని పెంచుతుంది, రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫాస్ట్గా మీరు చూసుకొని ఎగ్జామ్ ముందు రోజు చూసుకోవడానికి బాగా ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం షార్ట్ నోట్స్ రాయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. సో అయితే మొత్తానికి ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, ముందు ప్లానింగ్ ఇంపార్టెంట్ అండి. ఎలా చదవాలి, ఏం చదవాలి, ఆ ప్లాన్ నేను ప్రొవైడ్ చేశాను. సో ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్ సింపుల్ అండి. తీసుకున్నాక ఒక చాప్టర్ తీసుకుంటారు, దానిలో ఉన్న వీడియోస్ అన్నింటినీ చూస్తారు, అంతే. మీరేం చేయొద్దు. నెక్స్ట్ ఆ మొత్తం నేను ఇచ్చిన వీడియోస్ని కంప్లీట్ చేయండి చాలు. ఇండియన్ సొసైటీ ఆ వీడియో కంప్లీట్ చేశారు, హిస్టరీ ఆ వీడియో కంప్లీట్ చేశారు, తర్వాత జియోగ్రఫీ ఆ వీడియో కంప్లీట్ చేశారు, ఎకానమీ కంప్లీట్ చేశారు. సో నేను ఇచ్చిన వీడియో క్లాసెస్ కంప్లీట్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు మీ థాట్ని పెట్టుకోకుండా నేను ఇచ్చిన వాటిని కంప్లీట్ చేయండి. కన్ఫామ్గా వాటి నుంచి వస్తాయండి, నేను నీకు గ్యారంటీ. తర్వాత వాటిని చదవండి. దాని తర్వాత ఒకసారి రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ చేయాలండి. ఎంసీక్యూ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా మీకు అసలు ఏమీ రాకోకుండా ఎంసీక్యూ ప్రాక్టీస్ చేస్తే అలా కాదు. ఒకసారి చదివి రివిజన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ ఇవ్వండి. మనం ఇప్పుడే మనం చాప్టర్ వైజ్ టెస్టులు ఇవ్వబోతున్నాం, మేము అనౌన్స్ చేస్తాం. చాప్టర్ వైజ్ టెస్టులు జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రిపరేషన్ కొనసాగుతుంది కొంత ఎక్స్పర్ట్ ప్యానల్ చేత. సో ఆ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ని మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తూ రోజుకొక చాప్టర్ ప్రతి సబ్జెక్ట్ నుంచి పెడతాము, మీరు చూడొచ్చు. అండ్ గ్రాండ్ టెస్టులు కూడా ప్రొవైడ్ చేస్తాం, అది వేరే విషయం. ముందు చాప్టర్ వైజ్ కూడా మేము ఇవ్వడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాము. సో కొద్ది రోజుల్లోనే మీకు అనౌన్స్మెంట్ వస్తుంది. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ని మేము ప్రొవైడ్ చేస్తాం. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి రోజు ఇస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ తర్వాత టెస్టులు రాసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఈ చాప్టర్ వైజ్ టెస్టులు కూడా గుర్తుపెట్టుకోండి. మేము ఇచ్చిన కంటెంటే కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేర్చుకునేలాగానే ఈ టెస్టులు ఉంటాయి. అండ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత మీకు కొన్ని రావు, అప్పుడు కొత్త ఏరియాస్ వచ్చినాయి, అప్పుడు కలిపి చదువుకోవడం కోసం రివిజన్ చేసుకోవాలి. అదే రీరీడ్ తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి. అంటే 3 సార్లు రివిజన్ అయింది. 3 సార్లు, ఒకసారి చదివి 3 సార్లు రివిజన్ అయిన తర్వాత అప్పుడు మీ మిషన్ కంప్లీట్ అయినట్టండి. అప్పుడు దాకా కంప్లీట్ కానట్టే. సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా, 0 స్థాయి నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నా, ఇప్పుడు సమయం లేక కొంత సమయమే ఉండి కనీసం 5-6 గంటలు మీరు కేటాయించగలిగితే, నేను ఇచ్చినటువంటి ఆన్లైన్ వీడియో క్లాసెస్ని కనుక మీరు ఫాలో అవ్వగలిగితే కన్ఫామ్గా మీకు జాబ్ రావడానికి అవకాశాన్ని మెరుగుపరుచుకున్నట్టు అవుతుంది అన్నమాట. ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఉన్నా, క్లారిటీ కోసం కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే ఎక్స్పర్ట్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ మీకు 1-to-1 గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను.
సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్‌పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు